ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నా, నేనున్నాను, నా పక్కన నువ్వు కూర్చున్నావు, ఎవరండి మీరంటే, నేను పలానా శ్రావణి అండి. శ్రావణి గారు బాగున్నా, వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. దిగేటప్పుడు మీ నెంబర్ నాకేయండి, ఆ నెంబర్ నేను తీసుకుంటా, మళ్ళీ నేను చేయను. అంతే, ఇంకా లాస్ట్ అది బై బై చెప్పాలి. థ్యాంక్ యూ అండి. అందుకైనా చాలా సినిమా ఆడియో ఫంక్షన్లకి కూడా మీరు ఎక్కడ కనిపించరు అసలు. రేరెస్ట్గా వస్తా. అది కూడా ఏంటంటే ఆ షీల్డ్, మీ షీల్డ్ ఇవ్వాలి గురుగారు, మీ షీల్డ్ ఇవ్వాలి కదా, అందులో వచ్చి అట్లా. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు అనఫిషియల్గా కూడా ప్రైవేట్గా ఇచ్చారు, వాటికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ ఎన్టీఆర్ వల్ల. ఎన్టీఆర్ నా క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ కంటే నా క్యారెక్టర్ ఇష్టం ఆయనకి. ఓకే. మొత్తం నన్ను ఒకసారి ఫోన్ చేసి పిలిచాడు, గురుగారు రండి ఒకసారి, ఎడిటింగ్ రూమ్లో ఉన్నారు డైరెక్టర్ను, ఈ జూనియర్ ఎన్టీఆర్, ఒక సీన్ చూడండి అన్నాడు. సీన్ నాదే అయింది, తిడుతుంటా ఆయన్ని, గట్టిగా తిట్టిరే నా కొడుకు తిడుతుంటే అది చూసి గట్టిగా ఇక్కడ ముద్దు పెట్టాడు, గట్టిగా వాటేసుకొని, ఏం చేశారు సార్, నాకే భయం వేసింది సార్ అన్నాడు. అంత అప్రిషియేట్ చేశాడు. ఓకే. ఆయన అన్నాడు, ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందో రియల్ లైఫ్లో కూడా మీరు అలా ఉంటారు, అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసాం. వేరే పెద్ద ఆర్టిస్టులు చాలామంది అడిగారు, ఎవరికి ఇవ్వలేదు. సినిమాలో అట్టే ఉంటారు, విడిగా అంతే ఉంటారు కాబట్టి మీకు ఇచ్చా. పూరి అదే అన్నాడు, ఎన్టీఆర్ అదే అన్నాడు. అలా వచ్చింది దానికి నంది అవార్డు. తీసుకోవాలి అవి రాంగ్ రూట్లో, అట్లాంటివి నాకు వద్దన్న. నాకు వచ్చింది కాబట్టి తీసుకోవటం కాదు, అవి చాలా రాంగు వెళ్ళి. చాలా సేపటి నుంచి చూస్తున్నాను, షర్ట్ ఇలా ఇలా అంటూనే ఉన్నారు. ఏంటి సార్ సీక్రెట్, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి, లేదు గట్టిగా ఉన్నా. అది ఎట్టొచ్చిందో శ్రావణి నాకే తెలియదు. శ్రావణి మా ఆవిడ ఈసారి ఇట కొట్టి తన అబ్బాయి కాక మానేసింది. మా అబ్బాయి కూడా నెట్టేవాడు ఇట అనేవాడు. మా ఆవిడైతే కొట్టుద్ది, ఇట్లా లాగుద్ది, తీసేయి ఏ నరాలు బిగ్గినెస్సా. నాకు అంటే ఏ టైంలో స్టార్ట్ అయి ఉంటుంది, ఎన్ని ఇయర్స్ క్రితం? అది ఎప్పుడు తెలియదు అసలు ఎందుకో. ఇప్పటికి ఇది ఎప్పుడు అందరు ఎక్కిరిస్తారు హీరోలు కూడా. బాలకృష్ణ గారు కూడా నా డ్రెస్సు చూసి, నా డ్రెస్సు పోసానిలాగా డ్రెస్ కుట్టండి నెక్స్ట్ సినిమాలో అన్నాడు. లేకపోతే నల్ల ప్యాంటు, నల్ల నెక్కి దాకా బనియను, వేరే ఇట్లాంటి షర్ట్ వేసాడు 6. అది నచ్చి ఆయనకి అదే సినిమాలో అదే పెట్టుకున్నాడు. ఆయన పెట్టాడు వెంకటేష్, ఇట్లన్నీ సినిమాలో పెట్టాడు, మురళి చేస్తాను నేనని. అది పోవట్లేదు, ఎన్నిసార్లు కూడా పోవట్లేదు శ్రావణి. అది ఏం చేయాలి, బయట ఏ కంట్రీస్ వెళ్ళినా కానీ, వేరే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ప్రతి స్టేట్లో నన్ను గుర్తుపడతారు బాగా. నా సినిమాలు ఎక్కువ పోయి అవి బాగా పేరు వచ్చినాయి. అందుకని వాళ్ళు కూడా అక్కడ కూడా ఏంటప్పుడు సార్ రాజాజీ ఇట్లంటారు కూడా. అరే అక్కడ కూడా వచ్చానా అనుకున్నా. అండ్ రాజా అని కూడా పిలుస్తూ ఉంటారు, రాజా అంటారు బయటకు వెళ్ళాక. ఎందుకు అది ఆ పేరు? ఎక్కడో ఒక టీవీ ప్రోగ్రామ్, మా టీవీలో చిన్నపిల్ల డ్యాన్స్ ఉండేది, దాని పేరు ఏదో ఛాలెంజ్ ఏదో పేరు, ఓంకర్ది. చిన్నపిల్లలు వాళ్ళు చిన్నపిల్లల్ని బాగా చేయకపోతే బాగా చేయలేదు అంటే ఏడుస్తారు కదా చిన్నపిల్లలు. రాజా మరి ఆ అబ్బాయి కంటే నువ్వు కొంచెం తక్కువ చేసావు, ఈసారి ఆ అబ్బాయి కంటే ఎక్కువ చేస్తావా, ఆ బాబు కంటే చేస్తాను అంకుల్ అంటే, లవ్ యూ రాజా అన్న. థ్యాంక్ యూ రాజా అన్నాడు ఒకడు పిల్లడు. అది ఆ ప్రోగ్రాము మొత్తం ఆ ఎపిసోడ్ మొత్తం అయిన 2-3 నెలల తర్వాత ఇండియా మొత్తం అదే, స్టేట్ అంతా ఎక్కడికి వెళ్ళి రాజా 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 రాజా. అందరూ రామానుడు కూడా అయినాడు రాజా రా, అట్లా అలవాటు అయిపోయింది. సో మొత్తానికైతే దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటంటే ఇప్పటివరకు ఎప్పుడు అసలు లేదు, అంటే జబ్బులు అయితే లేవు. చూసాక వెళ్తుంటా ఇప్పటికి, ఫాస్ట్ టక 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 వెళ్తుంటా కదా. ఇప్పటికి పరిగెత్తాను, తీవ్రమైన జబ్బులు లేవు, 10 అంతస్తులేని మెట్లు ఎక్కేస్తాను, పరిగెత్తాను, మళ్ళీ వస్తాను. ఇది బాబీ సినిమా చూడండి, బాబీలో నేను పరిగెత్తుంటే నా వెనక నన్ను పట్టుకోవాలన్నమాట. ఎవరు మహేష్ ఫ్రెండ్ని చంపి పారిపోతుంటా బాబీ సినిమాలో. పరిగెత్తుంటే ఇంత దగ్గరలో పట్టుకో, నేను ఫాస్ట్గా పరిగెత్తుంటే ఒకసారి 2 సార్లు ఆగేశాడు ఎవరు, మన మహేష్ బాబు. గసొచ్చి నాకు అలవాటు, చిన్నప్పుడు తిరిగాను కదా, ఇప్పటికి కూడా రన్నింగ్ డ్యాన్స్ వేస్తుంటా, పిచ్చి డ్యాన్స్ వచ్చినా నా పైన. అట్టా కొద్ది హెల్దీ, అంటే మావిడ మంచి భోజనం, మంచి భోజన ప్రియులా మీరు? అంటే
అన్నం బాగా తింటా, చికెన్ ఇష్టం, బిర్యానీ ఇష్టం, బాగా తింటా. అందరికంటే నా భార్య, నా బిడ్డలు ఇష్టం. వాళ్ళు ముగ్గురు పోల్చుకుంటే నా భార్య ఇష్టం. మా భార్య అంటే మా అమ్మ ఇష్టం. ఇప్పుడు లేరు కాబట్టి ఉన్న భార్యని ప్రేమించాలి, ఎందుకంటే తిండి పెట్టేస్తానే. చాలా చాలా టైం ఇచ్చారు పూసాని గారు. అండ్ స్వచ్ఛమైన నవ్వు మీలో కనిపించింది. ఫర్ ఎండింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు. ఓ మై గాడ్, ఎంత ఫైర్! ఇంత ఫైర్లో, ఇంత కోపిస్టిగా, ఇంత యాంగ్రీ మ్యాన్గా ఉన్నది ఉన్నట్టు చెప్తూ మీకు నచ్చిన లైఫ్ని రారాజుగా కొనసాగిస్తున్నారంటే శ్రవణి, అది ప్రౌడ్లీ ఐ కెన్ సే. ఆ మాట అంటే రారాజులాగా అంటే నాకు చాలా అంటే ప్రౌడ్ అనిపించింది. అంటే పేదోండి కదా ఒకప్పుడు. ఎమోషనల్ కూడా అవుతున్నారు. అది అంటే నువ్వు రారాజు అనగానే నేను ఎక్కడికో వెళ్ళా. అంతే నాకు అన్నీ అనుకునేలా జరిగినాయి శ్రావణి. నాకు నచ్చిన భార్య, నాకు నచ్చే విధంగా ఉండే భార్య కాదు, మీకు నచ్చినట్టు, నాకు నచ్చినట్టు ఉండే భార్య కాదు, నాకు నచ్చే భార్య. ఓకే. అలాంటి నా పిల్లలు అంటే ఏవి ఇంతవరకు నాకు దిగులు లేదు. ఎప్పుడు దిగులు కానీ, భయం కానీ, బాధ కానీ, ఇన్సెక్యూరిటీ కానీ అస్సలు లేదు. అది మా అమ్మ వలన వచ్చింది. అది మా అమ్మ ఫోటో బాగా వేయండి, మా నాన్న ఫోటో ఇద్దరు చూపించండి, మా అమ్మ మా నాన్న కూడా. తప్పకుండా అది మా అమ్మ వలన వచ్చింది. అసలు నాకు ఇంక జీవితంలో ఆశలేం లేవు శ్రావణి. రేపు ఏదైనా పుడికిన ఎవడైనా గొంతు కూర్చున్నా కానీ, చచ్చిపోయినా కానీ మా ఆవిడకి ఎప్పుడు చెప్తా, నేను ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే, కానీ నీకంటే ముందు నేను చచ్చిపోతాను. నీకంటే కొద్ది వయసు, మా ఆవిడకి 60, నా భార్యకి, నాకు 63. అది ఇన్ కేసు ఏమన్నా చనిపోయానుకో, సినిమా ఇండస్ట్రీకి ఎవరికి నా డెడ్ బాడీ జీవించమాకన్నా. నా వలన ఎవరి కన్నీళ్ళు పెట్టి అయ్యో సింపతి, నా చచ్చిపోయితే డెడ్ బాడీ మీద సింపతి ఇప్పుడు చూపించకూడదు ఎవరు. నువ్వు కూడా ఏడవద్దు, పిల్లలు ఏడవద్దు. ఎందుకు ఇండస్ట్రీకి డెడ్ బాడీ చూపించద్దు? నాకు ఇష్టం లేదు. ఎందుకలా అంటే ఎలా బతికిన పోసానికి ఇష్టపడలే. నా శవాన్ని చూడటం ఎవరు చూడటం, నా కుటుంబమే చూడాలి, నా భార్య, నా బిడ్డ. నేను చెప్పాను, నువ్వు ఏడవద్దు, పిల్లలు ఏడవడానికి వీలేదు. ఎవరికంటే ఎవరైనా దగ్గర బంధువులు వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, నువ్వు నాతో గడిపిన ఈ 40 ఏళ్ళు 50 ఏళ్ళలో అది నవ్వుతూ చెప్పు. ఎలా చేసేవాడు నా హస్బెండ్ ఒకసారి, ఇలా అనేవాడు ఒకసారి, రాసే ఏదంటే నేనే తిరిగి అన్నాను అంటే ఆయనే కాము కూర్చొని సారీ బాబు అని నాతో అన్నాడు. ఇట్లాంటివి చెప్పు, వచ్చేలా ఏడిపించవద్దు. ఏడుతూ నువ్వు ఏడవుతావు, అయ్యా అయ్యా నా మొగుడు పోయాడయ్యా, ఇట్లాంటివి వద్దు. నువ్వు ఫీల్ ఉంటుంది, తెలియకుండా ఉంటుంది, గతుక్కుమంటావు, ఇదవుతావు. అందుకని నేను లేకపోయినా, నేను ఉంటే నువ్వు ఎలా ఉంటావో నీ కుటుంబం అలాగనే అమర్చేశా, అన్నీ అమర్చా. సడన్గా పోయాడే మా ఆయన, నేనేం చేయాలి లేదు, అన్నీ డబ్బులు కానీ ఇంకోటి కానీ, డబ్బులు మోసం లేదు, ఏమి లేదు, అప్పులు లేవు, ఏమి లేవు, అన్నీ పెట్టి వద్దు. నా చివరి కోరిక ఏంటంటే నేను చచ్చిపోతే నా పక్కన కూర్చొని ఎట్టాడు కొడితే ఆడవద్దు, కూర్చొని నా దగ్గర కూర్చొని పోయేదాకా నాతో నవ్వుతూ ఉండు. తెలియకుండా నా శవంలో కూడా మనసు ఉంటుందేమో, నీకేం తెలుసు, నా మనసు ఆనందపడుద్దేమో. చచ్చిన తర్వాత తెలియదు కదా మనసు ఉందో లేదో, ఆ మనసే ఆనందపడుద్దేమో. అందుకని ఏడవద్దు, పిల్లల్ని ఏడిపించొద్దు. ఎవడు మక్కి కూర్చున్నా కానీ ఏడవద్దంటేనే లోపల రండి అని పిలువు. ఏడవ్వం అంటే కూర్చోబెట్టి నా ట్రావెలింగ్ వాళ్ళ తెలియని ఉంటాయి కదా, అవి చెబుతూ ఉండు. ఆవిడే అయిపోయింది, ఆడకెళ్ళిపోయింది. తర్వాత ఫోటోలు ఇట్టు మనవి ఉన్నాయి కదా, మన బెడ్రూమ్లో నా ఫోటో నీ ఫోటో పెట్టుకో, ఇప్పుడు పెట్టద్దు. అంటే మీరు చెప్తున్నవి మాట్లాడుతుంటేనే నాకు ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. కుటుంబానికి సాధ్యమా? మావిడి ప్రిపేర్ చేసి మావిడికే ఇంత డబ్బులు తన పేరు పెట్టేశా ఆస్తులు. ఒకసారి పిల్లలు కొంతమంది ఎట్టుంటా తెలియదు, ఎడిపోతారు, ఫారిన్ పోవచ్చు, కుడుకుడు పోవచ్చు. నీకు 50 crores, నెలకి నువ్వు 8-9 లక్షలు నెట్ నీకు వస్తుంది నెలకి, ఏమి చేయకపోయినా. అందుకో అన్నీ చెప్పా, అన్నీ నువ్వు మంచి వంట అమ్మాయిని పెట్టుకో, ఇల్లు ఉడ్చే అమ్మాయిని పెట్టుకో, బట్టలు ఉడ్చే అమ్మాయి పెట్టుకో, మంచి డ్రైవర్ని పెట్టుకో, 3 ఇంటూ పెట్టుకో, ఆడపిల్లల్ని పని చేసుకునే వాళ్ళని.
సపోజ్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళతో కారు ఎక్కు, హాస్పిటల్కి వెళ్ళి వచ్చేయి, వాళ్ళతో గుడికి వెళ్ళాలి, వాళ్ళని తీసుకెళ్ళిపో. నువ్వు ఏడన్నా సపోజ్ తిరుపతి వెళ్ళాలి, దగ్గర ఉండే పని అమ్మాయిని తీసుకెళ్ళు, ఇద్దరిని, వాళ్ళు కూడా నీతో ఫ్లైట్లో తీసుకెళ్ళు, ఆడ పెట్టు, నీ రూమ్లో పడుకోబెట్టుకో, వాళ్ళ బిడ్డలాగాక అట్లా ట్రావెల్ చేయి. గుర్తొస్తుంటా కాబట్టి నవ్వుకుంటా ఉండు, అలా చేశాడని చెప్పి. ఏడుతున్నావు అనుకో, ఇక నీకు నేను బ్యాడ్ లైఫ్ ఇచ్చినట్టు, వెరీ బ్యాడ్ లైఫ్ నీకు ఇచ్చినట్టు అనమాట. అందుకని ఎప్పుడూ చూసినప్పుడు నవ్వుకుంటూ ఉండు. ఇట్లా ఈ చొక్కా అప్పుడు కొన్నాం కదా మేమిద్దరం అనుకుంటా ఉండు. ఏమో పైకి తర్వాత నా ఆత్మ చూస్తుందేమో. అంటే యాక్సిడెంటల్గా చావు అనేది ఎవరు ముందు ఊహించలేరు, కానీ ఇలా ఈ స్థాయిలో ప్రిపేర్ చేయడం అనేది ఏంటి, అన్ని చావుకు సంబంధించి ఎందుకు, నా భార్యని ఆ కార్యక్రమాలకు సంబంధించి, మీ క్రిమేషన్కి సంబంధించి ముందుగానే డిసైడ్ చేయించి మెంటల్గా ప్రిపేర్ చేయించి తీసుకొని మాట్లాడాల్సిన సందర్భాలు ఎందుకు వచ్చాయంటారు? అంటే ఆ అవసరాలు ఎందుకు వచ్చాయి? అంటే ఎప్పుడైనా ఎవడైనా చావాల్సిందే. ది రామానాయుడు కూడా చనిపోయాడుగా, లెజెండరీ. అయితే ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు ఎప్పుడు ఏంటో అనేది ఒక్కోసారి మనం చెప్పలేము. నా భార్యకి ఇప్పుడు చెప్పా, ఇంట్లో మాట కబుర్లు పడుకొని కబుర్లు చెప్పుకుంటా అప్పుడు మొదలుపెట్టా. అట్టా చెప్పి 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 ఆమెని లైన్ ఫస్ట్ ఏడ్చింది, తను ఏడ్చింది. నువ్వు లేకపోతే నేను ఎందుకు, నువ్వు లేకపోతే నేను ఎందుకని. నువ్వు చచ్చిపోయినా నేను బతుకుంటాను, గుర్తుపెట్టుకో అన్న. ఎవరు ముందు పోతే అని. అట్లా నేను ఏజ్ కాబట్టి, నేను ముందు మోగాడు కాబట్టి, అందుకని ఆడవను అనేదా తీసుకొచ్చా. అప్పుడు మిగతా కూడా కాఫీ టీలు ఇచ్చి అన్నీ నవ్విస్తూ ఉండండి. లోపల నా మనసు ఉంటుంది, నీకేం తెలుసు, నా మనసు నవ్వుతూ ఉంటుందేమో. అంటే ఒక మరణం అనేది సంభవించినప్పుడు పరామర్శకి వస్తూ ఉంటారు. చివరి చూపు అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడో ఉన్న అమెరికా, ఆస్ట్రేలియా నుంచి కుటుంబ సభ్యులు చూడాలనుకున్న వాళ్ళు అవసరమైతే ఓ 2 రోజులు ఫ్రీజర్లో పెడుతున్న పరిస్థితులు కూడా ఇప్పుడు తప్పట్లేదు, అనివార్యం అయిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో పోసాని గారి డెడ్ బాడీని ఇండస్ట్రీకి చూపించొద్దు అంటే ఆగిపోతారా మీ అభిమానులు? నేనే గట్టిగా చెప్పా, మీతో పనిచేసిన వాళ్ళు రాకుండా అసలు వద్దని చెప్పా. థ్యాంక్ యూ, బయట కూర్చోండి, కావాలంటే భోజనం తర్వాత దినంగా భోజనం చేసుకోండి, తప్ప నా బాడీ, నా భార్య, నా రక్త సంబంధికులు, నా కొడుకులే చూడాలి. ఎందుకంటే ఎవరన్నా సానుభూతి, అయ్యో పాపం చచ్చిపోయాడు రా అదే, ఇట్లాంటివి నేను వింటే చూస్తాను, నాకు కోపం వస్తుంటుంది. అది నాకు, నేను చనిపోయిన తర్వాత ఇట్లా అనుకో, మావిడికి ఇంకా భయం వేస్తుంది, నా పిల్లకి ఇంకా భయం వేస్తుంది, ఏడుస్తూ ఉంటే అంత ఇన్సెక్యూరిటీ వస్తుంది. అమ్మో ఇంతమంది ఎడుతున్నారంటే నేను పోతే తర్వాత నేను ఏమైపోతాను. అన్నీ నెలకి మా ఆవిడకి 10 లక్షలు వస్తాయి, 9-10 లక్షలు మా ఆవిడకి, పిల్లలు కాకుండా పిల్లలకి వేరే వస్తాయి. అట్ట సెట్ చేసి పెట్టా. అన్నప్పుడు నువ్వు ఇట్లా నువ్వు బెంచి కారు కొనుక్కో, ఎక్సలెంట్గా కొనుక్కో, ఇది ఇల్లు, ఇది ఇప్పుడే 10 కోట్లు ఒకటే, వేరే అన్ని పిల్లలకి ఇచ్చేసాం. నువ్వు అందుకని ఏడవద్దు. ఏడితే ఏమవుతావు, ఎన్ని డబ్బులు చేసిపోయాడు, ఎప్పుడాక ఎన్నాళ్ళు ఏడిపించాడు ఈ ముండా కొడుకు అంటారే, నవ్వుతుంటే సంతోషపడతాడు. అందుకని నువ్వు వచ్చినప్పుడే అన్ని కబుర్లు చెప్పు, మా అక్కలతో కానీ, మా చెల్లెళ్ళతో కానీ, మా బామర్దులతో. ఎంతమంది అండి సిస్టర్స్ మీకు? ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, నేను. వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇలా చేసేవాడు పెద్దనాన్న, ఎలా చేసేవాడు మీ తమ్ముడు, మీ అన్నయ్య, ఎట్లా అని అట్లా. నీ పక్కన కొడుకు, వాడు కూడా కొడుకు నవ్వుతా మాడాలి నా డబ్బాడి. అప్పుడు వెళ్తే నేను నిజంగా హ్యాపీగా పైకి వెళ్తా. నువ్వు ఎడుతుంటే నేను ఎడుతూ పైకి వెళ్తాను, నీ ఇష్టం, ఆలోచించుకున్నా. చాలా నాళ్ళ తర్వాత అది సరేలే ఏడవలే అట్లా అన్నీ మావిడికి అన్నీ మా ఇద్దరు అట్లానే ఉంటాం. ఆమె ఇప్పుడు ఆడ మనిషి ఎలా ఉంటుంది, ఆ మెంటాలిటీ ఎలా ఉంటుంది ఎవరిదైనా కానీ మనిషిలో, మగవాడు చెడిపోవడానికి, మగవాడు ఇంకా బుద్ధిగా ఉండటానికి భార్య, ఆడదే కారణం. ముఖ్యంగా భార్య ఎప్పుడు అట్రాక్షన్గా ఉండదు, ఎఫెక్షన్గా ఉంటుంది. అట్రాక్షను బయట ఆడలో ఉంటుంది. ఎప్పుడు మెడలో తాళి కట్టాము, అట్రాక్షన్ అవుదిక, ఎఫెక్షనే. ఎప్పుడు నా భార్య నేను ఎఫెక్షన్తో ఉంటాం. అట్రాక్షన్ అనుకో బ్రేక్ అయిపోద్ది, ఎఫెక్షన్ బ్రేక్ అవ్వదు ఎప్పుడు. అందుకని ఎఫెక్షనేట్ కానీ 32 ఏళ్ళ నుంచి, అలాగే 30 ఏళ్ళ నుంచి ఆ ట్రావెల్ అయ్యాం. అందుకని అన్న ఏడవద్దు అని.
అట్లా మేము అట్లా అది ఇష్టం. అందుకని బయట కూడా నేను చాలాసార్లు అట్రాక్ట్ అయ్యా. అట్రాక్ట్ అయితే ఇట్లా మనం వీళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాం అనుకో, దొంగచాటుగా, రేపు మావిడి తెలిసింది అనుకో, అదే పని మావిడి చేస్తే నువ్వు ప్రిపేర్ అయితే ఓకే, వాళ్ళు ఎవడెట్టపోతే నాకెందుకు, రోజు ఒక అమ్మాయి అనుకున్నావు అనుకో, నీకు మొగతనం ఎలా ఉంటుందో ఆడదానికి ఆడతనం అలాగే ఉంటుంది.